చూర్ణ వివర్తన పద్ధతి, పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్. పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్. బ్రాగ్ రూపకల్పన చేసిన స్ఫటిక వర్ణపట మాపకము ఏకవర్ణ స్ఫటికను విషయంలో మాత్రమే పని చేస్తుంది. ప్రకృతిలో దొరికే పెద్ద పరిమాణంలో ఉన్న స్ఫటికములు కాని పదార్థాల వివర్తనకు ఇది పనిచేయదు. అందువల్ల డిబై, షెర్రర్ మరియు హిల్ అనే శాస్త్రవేత్తలు ఈ చూర్ణ వివర్తన పద్ధతిని వృద్ధి చేశారు. ఏకస్ఫటికాలుగా లభించని స్ఫటికాల విషయంలో వివర్తనం పరిశీలించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చూర్ణ వివర్తన పద్ధతిలో మనం తీసుకునే నమూనా చూర్ణ రూపంలో ఉంటుంది. ప్రయోగ అమరిక. స్ఫటిక రూపంలో లభించని పదార్థాలను పొడిగా చేసి ఒక పలచని కేశనాళిక సిలో ఉంచుతారు. ఇలా కాక వేరే విధంగా బైండర్ సాయంతో ఒక తీగకు అతికించి ఒక డ్రమ్ ఆకారంలో ఉండే క్యాసెట్ కేంద్రం వద్ద కూడా అమర్చే పద్ధతి ఉంది. ఈ క్యాసెట్ యొక్క లోపలి పరిధి మీద ఒక ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ను అతికించి ఉంచుతారు. కేశనాళిక సి ఎక్స్ కిరణములను సంబంధించి వివర్తనం ప్రదర్శించకుండా ఉండాలి. ఎక్స్ కిరణాల నుంచి విడుదలయ్యే ఎక్స్ కిరణాలను ఒక ఫిల్టర్ గుండా ప్రయాణింపచేసి సన్నని సమాంతర కిరణపుంజం కాల్యుమేట్ చేయడం కోసం ఆ కిరణపుంజం నుండి వెలువడే ఎక్స్ కిరణాలను సూది రంధ్రపు మేన సందు కలిగిన సీసపు స్తూపం గుండా ప్రయాణింపచేస్తారు. ఈ అలా వెలువడే సన్నని కాంతి పుంజమైన ఎక్స్ కిరణాలను చూర్ణము పొడిపై పడేటట్టుగా అమరిక అనేది జరిగి ఉంటుంది. ఈ పొడిలో అతి చిన్న స్ఫటిక శకలాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఇవి కేశనాళికలోనే అనియత దిగ్విన్యాసం కలిగి ఉంటాయి. అందుకారణంగా బ్రాగ్ సూత్రమైన లాంబ్డా = 2d sin θ లాంబ్డా = 2d sin θలోని ఎక్స్ కిరణములు ఏకవర్ణ కాంతి కాబట్టి లాంబ్డా స్థిరమగును. ఈ స్థిరమైన లాంబ్డా కలిగిన సమయంలో డి మరియు తీటా విలువలకు వివర్తన కిరణాలు ఒకే ఉపరితలం శంకు మీద ఉంటాయి. ప్రయోగ అమరిక. సూక్ష్మమైన కేశనాళికలోని స్ఫటిక శకలాలు ఎక్కువగా ఉండడం సూక్ష్మమైన కేశనాళికలోని స్ఫటిక శకలాలు ఎక్కువగా ఉండి అనియత దిగ్విన్యాసం కలిగి ఉంటాయి కాబట్టి బ్రాగ్ సూత్రము n లాంబ్డా = 2d sin θలోని ఎక్స్ కిరణముల ఏకవర్ణ కాంతి లాంబ్డా తరంగదైర్ఘ్యం స్థిరము కాబట్టి ఒక స్థిరమైన d, θ విలువలకు వివర్తన కిరణాలు ఒకే శంకు ఉపరితలం మీద ఉంటాయి. శంకువు యొక్క నమూనా C వద్ద ఉండును. శంకువు యొక్క అర్ధలంబ కోణం 2θ అగును. d మరియు θల మీద ఆధారపడి ఈ విధంగా వేరువేరు d మరియు θ విలువలకు వేరువేరు శంకువులు ఏర్పడును.
పటంలో చూపిన విధంగా ఎక్స్ కిరణపుంజాలను మనం తీసుకున్న చూర్ణ పొడి మీద ప్రసరింపచేసినప్పుడు చూర్ణ పొడి గుండా ప్రయాణించే క్రమంలో ఇవి వివర్తనం చెందడం జరుగుతుంది. ఇలా వివర్తనం జరిగినవి ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ మీద శంకు ఆకారంలో పడడం అనేది మనం చూడవచ్చు. ఈ ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ మీద చూర్ణం పొడి నుండి ముందుకు సాగుతూ ఏర్పడ్డ శంకులు మనకు చాలా చక్కగా చూపబడ్డాయి. అయితే ఈ ఎక్స్ కిరణాల యొక్క డి మరియు టీటా విలువలను బట్టి 2θ కోణం, శంకువు యొక్క 2θ కోణం అనేది మారుతూ ఉంటుంది. అన్ని శంకువులు ఫిల్మ్తో చేసే అంతరఖండములు ఏకకేంద్ర వృత్తాకార వలయాల శ్రేణిని ఫిల్ముపై మనం చూడవచ్చు. డెవలప్ చేసిన ఫిల్ముపై వలయాల వ్యాసార్థం కూడా లెక్కించవచ్చు. దీని నుండే అనుస్పృశ కోణం టీటా, తలాల మధ్య దూరం డి బ్రాగ్ సూత్రం ఉపయోగించి కనుక్కొనవచ్చు. అనుస్పృశ కోణం టీటా విలువ 90 డిగ్రీలకు మించి ఉన్నప్పుడు వృత్తచాపములు తారుమారగును. వృత్తచాపముల మధ్య దూరము L1, L2, L3 అనుకున్న స్తూపాకార వ్యాసం D అయితే అనుస్పృశ కోణాలను పటంలో చూపిన ఫార్ములాను ఉపయోగించి మనం టీటా విలువలను లెక్కించవచ్చు. చూర్ణ వివర్తన పద్ధతి ప్రయోగం ద్వారా స్ఫటికం యొక్క పరిమాణమును కూడా లెక్కించవచ్చు. స్ఫటికంలోని విరూపణములను, మాలిన్యాలను కూడా కనుక్కొనవచ్చు. స్ఫటికం యొక్క వర్ణనాత్మక దిగ్విన్యాసములను కూడా మనం ఈ చూర్ణ వివర్తన పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.